start the class. సో స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా. Yes. సో గ్రూప్ లో మీకు ఇన్స్టాలేషన్ డాక్యుమెంట్ షేర్ చేశాను, పోస్ట్ గ్రేస్ ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ అని. ఓకే, లెట్ మీ స్టార్ట్ ద క్లాస్. సో ఒక్కసారి ఆ డాక్యుమెంట్ యూజ్ చేసి మీరు ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే నేను ఇండివిజువల్ గా గూగుల్ మీట్ కనెక్ట్ అయ్యి ఒక్కొక్కరికి ఇన్స్టాలేషన్ అనేది చేసిస్తాను. ఓకే, సో యాజ్ డిస్కస్ ఇన్ ప్రీవియస్ క్లాస్, సో సర్వర్ అనేది ఒకటి ఉంటుంది, నథింగ్ బట్ మన ల్యాప్టాప్ లాగా అనమాట. సో ఇక్కడ మన దగ్గర సర్వర్ అనేది లేదు కాబట్టి వి విల్ అజ్యూమ్ అవర్ అవర్ ల్యాప్టాప్ యాజ్ సర్వర్. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ల్యాప్టాప్ ని సర్వర్ గా కన్సిడర్ చేసి దీంట్లో మనం సెటప్ అనేది చేస్తాం. సో వన్స్ ఈ ల్యాప్టాప్ ని మనం ఇప్పుడు సర్వర్ గా చేంజ్ చేసాం. నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆల్రెడీ మన దాంట్లో ఓఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. సో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి మనం దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మ్యూజిక్ ప్లే చేయాలంటే ఏం చేయాలి, సో యూనిట్ టు ఇన్స్టాల్ విండోస్ మీడియా ప్లేయర్ ఆర్ అలాంటి మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ చేయాలి కదా. సేమ్ అలాగే ఇఫ్ యూ వాంట్ టు రన్ ద డేటాబేస్ ని రన్ చేయాలంటే మీరు దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మనం నేర్చుకుంటుంది పోస్ట్ గ్రెస్ ఈక్వల్ కాబట్టి గో టు గూగుల్లోకి వెళ్ళండి. సో పీజీస్ ఈక్వల్ పోస్ట్ గ్రెస్ డౌన్లోడ్. ఓకే, అండ్ దెన్ డౌన్లోడ్ ద పోస్ట్ గ్రెస్ ఈక్వల్. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ విండోస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు వర్షన్ అనేది సెలెక్ట్ చేయాలి, డౌన్లోడ్ ద ఇన్స్టాలర్. ఇక్కడ మీరు వర్షన్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో సెలెక్ట్ ద లేటెస్ట్ వర్షన్ విండోస్. సో మీకు అది ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అండ్ దెన్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చేసి ఫాలో ద స్టెప్స్ అనమాట. సో స్టెప్స్ని ఫాలో అయిపోండి. సో ఈ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలనేది నేను ఈ డాక్యుమెంట్లో క్లియర్గా పెట్టాను. సో గో టు ద డాక్యుమెంట్, నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. దీంట్లో ఏదైనా వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఉంది అంటే ఇక్కడ అనమాట సెలెక్ట్ పాస్వర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఏదైతే మీరు పాస్వర్డ్ ఇస్తున్నారో ఇది నోట్ ప్యాడ్ లో కానీ ఎక్కడైనా రాసుకోండి. ఓకే, సో ఈ పాస్వర్డ్ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ దీన్ని రివర్ట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. క్లియర్ కదా, మీ ఆఫ్ ద కెమెరా. ఓకే, సో నెక్స్ట్ సింపుల్ అనమాట, అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఇన్స్టాల్ చేయడమే. సో దీంట్లో పెద్ద కాంప్లికేషన్ అయితే ఏమి ఉండదు. సో వన్స్ మనకి ఈ సెటప్ అయిపోయింది, సో మనం ఇప్పుడు ఏం చేసాం, వీ హ్యావ్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. సో మనం ఏం చేసాం, సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసాం. సో సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. సో ఇఫ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్, మనం ఆల్రెడీ సర్వర్ని క్రియేట్ చేసాం, సర్వర్లో దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం. సో ఇప్పుడు మనం డేటాబేస్ని క్రియేట్ చేసి దానికి మనం కమాండ్స్ రన్ చేయడానికి వీ నీడ్ టు హ్యావ్ సమ్ టూల్ అనమాట. మనకి ఒక టూల్ అనేది కంపల్సరీ కావాలి. సో ఆ టూల్ ఏంటంటే, సో ద టూల్ ఈజ్ లైక్ వీ కెన్ యూస్ ఈదర్ పీజీ అడ్మిన్ కానీ ఆర్ వీ కెన్ యూస్ డీబీ వ్యూవర్. సో వీటి గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఈ టూల్స్ ని ఇన్స్టాల్ చేయాలి. సో దీని ఇన్స్టాలేషన్ స్టెప్ కూడా సేమ్ ఉంటుంది. సో గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ పీజీ అడ్మిన్ అని కొట్టండి. సేమ్ ఇలాగే ఒక ఫైల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో దాంట్లో మీరు నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏంటంటే రైట్ క్లిక్ నొక్కి కనెక్ట్ టు సర్వర్ అని చెప్పి మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేయడమే. సో మీరు ఓన్ గా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇన్స్టాల్ కనుక అవ్వకపోతే ఐ విల్ కనెక్ట్ 1 by 1, నేను మీకు ఇన్స్టాల్ చేసి పెడతాను. ఓకేనా, సో యా దట్స్ ఇట్. సో మనకి ఏమేం కావాలి సాఫ్ట్వేర్ రన్ చేయడానికి, వీ నీడ్ ఏ సర్వర్. సో మన దగ్గర సర్వర్స్ లేవు కాబట్టి వీల్ కన్వర్ట్ అవర్ ల్యాప్టాప్ ఇంటూ ఏ సర్వర్. సో మన ల్యాప్టాప్ ని సర్వర్ గా కన్వర్ట్ చేస్తాం. నా మనం ఏం చేస్తాం, దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఏంటి, పోస్ట్ గ్రెస్ ఈక్వల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని సో చేసుకున్న తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ కొట్టుకుంటూ మనం ఈ సర్వర్ని యాక్సెస్ చేయడానికి లేదా ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పాస్వర్డ్ అనేది ఇస్తాం. అండ్ దెన్ వన్స్ ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ సర్వర్ తో కమ్యూనికేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఇన్స్టాలింగ్ సమ్ టూల్స్. సో దీని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ట్రై ఆన్ యువర్ ఓన్, మీరు ఓన్ గా ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ మీకు ఇన్స్టాలేషన్ దగ్గర ఏమైనా ఇష్యూ ఉంటే
గ్రూప్ లో మెసేజ్ చేయండి, 1-to-1 నేను కనెక్ట్ అవుతాను. క్లియర్ రైట్? సో కెన్ ఐ గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్? సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో మన ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం? సో వాట్ ఈస్ డేటాబేస్? Hello, యా చరణ్. sir, can I take leave today? యా ఫైన్, యూ కెన్ లివ్. Yeah, thank you. థ్యాంక్స్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం? వాట్ ఈస్ డేటాబేస్? సో అసలు వాట్ ఈస్ డేటాబేస్ చెప్పండి. ఎవరైనా చెప్పండి వాట్ ఈస్ డేటాబేస్ ఎగ్జాక్ట్లీ. సో టు స్టోర్ ద డేటా ఫర్ ఫ్యూచర్ యూస్. సో దాని తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ డేటా అనేది ఏంటో అనేది డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ డేటాని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేసాం అనేది డిస్కస్ చేసాం. కరెంట్ క్లాస్లో ఏంటంటే, సో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఈ డేటాని ప్రాపర్గా డేటాబేస్లో ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? సో విల్ స్టోర్ ఇట్ ఇన్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్, నథింగ్ బట్ టేబుల్స్లో స్టోర్ చేస్తాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద టేబుల్, how to create the table, how to modify the table, next how to insert data into this particular table. సో మనం ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లో స్టోర్ చేస్తాం. ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లో కూడా మనం టేబుల్లో స్టోర్ చేస్తాం. అసలు ఆ టేబుల్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాన్ని ఎలా మాడిఫై చేస్తాం, అండ్ దెన్ క్రియేట్ చేసిన టేబుల్లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో విల్ గో ఇన్ టు ద టాపిక్. లెట్ మీ స్టార్ట్ రికార్డింగ్. సో రికార్డింగ్ ఆల్రెడీ ఆన్లైన్ ఉంది. సో యా, బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, సో ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఎస్క్యూఎల్ అనేది ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ లో అని అంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఎస్యూమ్ మీరు ఇక్కడ ఉన్నారు. సో ఎస్యూమ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ విజయవాడ ఆర్ సమ్వేర్ ఇన్ ఏపీ. నౌ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ సమ్ గాయ్ ఫ్రమ్ ఢిల్లీ ఆర్ ముంబై. ఓకే, మీరు మీ మేనేజర్స్ తో కానీ లేదా మీ క్లయింట్స్ ముంబైలో కానీ ఢిల్లీలో ఉన్న పర్సన్ తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఎవరైతే ఈ మేనేజర్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? ఓకే, దే స్పీక్ హిందీ. మీరేం మాట్లాడతారు? తెలుగు మాట్లాడతారు. హౌ యూ కెన్ కమ్యూనికేట్ విత్ దట్ గై? సో దేర్ షుడ్ బి వన్ కామన్ లాంగ్వేజ్, రైట్? ఓకే, సో కామన్ లాంగ్వేజ్ ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్. అలాగే సో దెర్ ఈస్ ఎ డేటాబేస్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, నథింగ్ బట్ 0 1s మాత్రమే అది అర్థం చేసుకోగలదు. ఓకే, వేరే మీకు వచ్చిన లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అనమాట. సో మీ ఇద్దరికి మధ్యలో కూడా కామన్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి కదా. సో మీ ఇద్దరి మధ్యలో వాడే కామన్ లాంగ్వేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారనమాట. దేనికి యూజ్ చేస్తాం? డేటా బేస్ తో కమ్యూనికేట్ చేయడానికి మనం ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై ఎస్క్యూఎల్ అంటే, దీని ఫుల్ ఫామ్ వచ్చి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఎందుకు యూజ్ చేస్తాం? యూజ్ ఇట్ టు మేనేజ్ అండ్ మ్యానిపులేట్ ఆర్డిబిఎంఎస్. ఏదైతే ఆర్డిబిఎంఎస్ డేటాబేసెస్ ఉన్నాయో వాటిని మనం మేనేజ్ చేయడానికి అండ్ లైక్ డేటాని ప్రాసెస్ చేయడానికి వి యూజ్ ఎస్క్యూఎల్ యాజ్ ఏ లాంగ్వేజ్ అనమాట. ఈ ఎస్క్యూఎల్ అనేది ఓన్లీ ఆర్డిబిఎంఎస్ లో కాదు, అదర్ టూల్స్ లైక్ టాబ్ల్యూ, పవర్ బిఐ, పైథాన్, ఈటీఎల్ టూల్, PostgreSQL, Azure, Snowflake, డేటాబ్రిక్స్, సో మల్టిపుల్ టూల్స్ లో కూడా ఈ క్వైరీస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఏదైతే ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నాయో అవన్నీ హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, సో వై వీ నీడ్ టు లర్న్ ఎస్క్యూఎల్? ఎందుకు నేర్చుకోవాలి? సో మనం ప్రజెంట్ నేర్చుకున్న దేనికి? టు బికమ్ ఏ బిజినెస్ అనలిస్ట్. సో ఏదైతే బిఐ టూల్స్ ఉన్నాయో, పవర్ బిఐ, టాబ్లూ, క్లిక్ సెన్స్, వీళ్ళకి ఏదైతే నేను బిఐ డెవలపర్ అవ్వాలనుకున్నానో మ్యాండేటరీగా నాకు ఎస్క్యూఎల్ అనేది తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే నేను రిపోర్ట్స్ అనేవి ప్రాపర్ గా జనరేట్ చేయగలుగుతాను. డేటాబేస్ ఆర్ ద ఫౌండేషన్ అపాన్ మెనీ మోడర్న్ టూల్స్ అప్లికేషన్స్ ఆర్ బిల్డ్. సో బిఐ టూల్స్ లైక్ పవర్ బిఐ, టాబ్లూ, క్లిక్ సెన్స్ రియల్లీ ఆన్ డేటాబేస్. సో ఏవైతే బిఐ టూల్స్ ఉన్నాయో అవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? డేటాబేస్ మీద. సో ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ బిఏ డెవలపర్, నాకు కంప్లీట్ గా ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ ఆల్సో డిపెండ్ హెవీలీ ఆన్ డేటాబేస్ టు స్టోర్ ఇన్ యూజర్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ క్యాటలాగ్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ క్రూషియల్ డేటా. సో ఏవైతే మీరు అప్లికేషన్స్ వాడుతున్నారో, వెబ్ ఆర్ మొబైల్ యాప్స్, వాటి డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? మనం డేటాబేస్ లో. వాటిని డేటాని ఎక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుంటున్నాం? వీఆర్ రిట్రీవింగ్ ఫ్రమ్ డేటాబేస్. సో ఈ డేటాని స్టోర్ చేయడానికి కానీ రిట్రీవ్ చేయడానికి కానీ are using SQL language. Next, BI tools would be have no data to analyze, and web and mobile app would you unable to store and retrieve information effectively. క్లియర్ కదా? సో ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే ఒక లాంగ్వేజ్ అనమాట. దేనికి యూజ్ చేస్తాం? డేటాబేస్ లో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో ఇందాక మనం అనుకున్నాం కదా, సేమ్ ఎగ్జాంపుల్. మీరు ఒక పర్సన్ లో ముంబై ఉన్న పర్సన్ తో కానీ లేదా ఆ ఢిల్లీలో ఉన్న పర్సన్ తో కానీ మాట్లాడాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తున్నారు? కామన్ లాంగ్వేజ్ ఉంది, బట్ యూ విల్ యూజ్ సమ్ టూల్, రైట్? ఇదర్ యూజ్ టీమ్స్
మొబైల్ మొబైల్ కాల్ చేయొచ్చు, టీమ్స్ లో కాల్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ మల్టిపుల్ డివైజెస్ టు కమ్యూనికేట్ విత్ ద గాయ్. సేమ్ అలాగే మీరు డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయడానికి దాని రిలేటెడ్ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ ఒరాకిల్ పిఎల్ ఒరాకిల్ డేటాబేస్ తో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి సంబంధించిన టూల్ ఏంటి? దేర్ విల్ బి ఏ సీక్వల్ డెవలపర్. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ పోస్ట్ గ్రెస్ఈక్వల్ తో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి రిలేటెడ్ టూల్ ఏంటి? పీజీ అడ్మిన్. ఇలా ఒక్కొక్క డేటాబేస్ కి ఒక్కొక్క టూల్ అనేవి డిఫైన్ అయి ఉన్నాయి. ఓకే, బట్ ఇన్ రియల్ టైమ్ ఎట్ ప్రెసెంట్ మార్కెట్ ఇప్పుడు ఏమైంది? ప్రెసెంట్ మార్కెట్ లో సో క్లయింట్ ఈజ్ యూజింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ అపాన్ రిక్వైర్మెంట్. అతని రిక్వైర్మెంట్ తగ్గట్టు అతను ఏం చేస్తున్నాడు అంటే మల్టిపుల్ డేటాబేసెస్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒరాకిల్ లో స్టోర్ చేస్తున్నాడు. ఎజ్యూమ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంది? ఒరాకిల్ లో ఉంది. ఓకే, తన మెయిన్ హిస్టారికల్ డేటా అంతా ఎక్కడ ఉంది? పోస్ట్ గ్రిస్ లో ఉంది. ఓకే, ఆర్ స్నోఫ్లేక్ లో ఉంది. ఓకే, ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ చేస్తున్నాడు? మైసీక్వల్ లో స్టోర్ చేస్తున్నాడు. హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకో థర్డ్ పార్టీ డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక డెవలపర్ని హైర్ చేసుకుంటే అతనికి నేను ఒక్కొక్క డేటాబేస్ కి ఒక్కొక్క టూల్ ఇస్తే ఏమవుతుంది? సో ఇట్ విల్ బి ఏ హెక్టిక్ అనమాట, కొంచెం కష్టం అయిపోతుంది. ప్రతి డేటాబేస్ కి నేను ఒక్కొక్క టూల్ ఇన్స్టాల్ చేసుకుంటే వెళ్తే నాకు హెక్టిక్ అవుతుంది. ఈ పీజీ అడ్మిన్ అనేది ఓన్లీ పోస్ట్ కే వర్క్ అవుతుంది. ఈ పీజీ అడ్మిన్ ని ఒరాకిల్ వాడలేను. సో ఒరాకిల్ లో వాడాలంటే మళ్ళీ అగైన్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ సీక్వల్ డెవలపర్ ఫ్రమ్. సో ఒక డెవలపర్ కి నేను 5-6 టూల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి కాంప్లికేషన్ లేకుండా, సో దేర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ కమింగ్ టు ద మార్కెట్. సో అవేంటంటే డీబీ వ్యూవర్ అని, రేజర్ సీక్వల్ అని కొన్ని టూల్స్ వచ్చినాయి. ఈ డీబీ వ్యూవర్ ని యూజ్ చేసి వాట్ యూ కెన్ డూ, యూ కెన్ కనెక్ట్ విత్ ఎనీ డేటాబేస్. మీరు ఏ డేటాబేస్ కెన్ కనెక్ట్ అవ్వచ్చు. యూ కెన్ కనెక్ట్ విత్ ఒరాకిల్, యూ కెన్ కనెక్ట్ విత్ పోస్ట్గ్రెస్, యూ కెన్ కనెక్ట్ విత్ మైసీక్వల్. ఏ డేటాబేస్ కైనా మీరు ఈ టూల్స్ ని యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. క్లియర్? అర్థమైంది ఇక్కడ వరకు? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సో నా దాంట్లో రెండు ఇన్స్టాల్ అయ్యాయి. లెట్ మీ షో యూ. ఐఎమ్ ఓపెనింగ్ పీజీ అడ్మిన్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఓపెనింగ్ డీబీ వ్యూవర్ ఆల్సో. సో నేను రెండింటిని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి డిబిఓర్ అనమాట. సో యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, సో డిబిఓర్ లో మీరు ఏం చేయొచ్చు? యూ క్యాన్ కనెక్ట్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఇది న్యూ డేటాబేస్ కనెక్షన్. క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు అనమాట. సో యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు కనెక్ట్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్. సో ఇట్ విల్ సపోర్ట్ అప్ టు 100+ డేటాబేసెస్ అనమాట. సో ఈ డిబిఓర్ అనేది 100+ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో లెట్ మీ కనెక్ట్ టు పోస్ట్గ్రిస్. సో ఆల్రెడీ నేను పోస్ట్గ్రిస్ అనేది ఇన్స్టాల్ చేశాను కాబట్టి, సో హోస్ట్ విల్ బి లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ అని మీనింగ్ ఏంటంటే లోకల్ సిస్టమ్ ని యూజ్ చేస్తాను. డేటాబేస్ ప్రీడిఫైన్ డేటాబేస్ పోస్ట్గ్రిస్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్ గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. యూజర్ నేమ్ విల్ బి పోస్ట్గ్రిస్. నేను ప్రీడిఫైన్ గా ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చా అంటే 123456. సో 123456 అనేది ఇచ్చాను. నౌ లెట్ మీ క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. సో కనెక్టెడ్. సో నేను ఏం చేసా, లోకల్ ఏదైతే నా లోకల్ సిస్టంలో ఉన్న దాంట్లో నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్కి నేను ఇలా కనెక్ట్ అయితే అయ్యాను. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇక్కడ మీకు కనెక్ట్ అయిన డేటాబేస్ ఇక్కడ వస్తుంది అనమాట. క్లియర్ కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ నొక్కి ఎస్క్యూఎల్ ఎడిటర్ కొట్టి ఓపెన్ ఎస్క్యూఎల్ కన్సోల్. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా. ఈ గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ ఉంటే ఏంటంటే పోస్ట్గ్రిస్ డేటాబేస్ కి మీరు కనెక్ట్ అయినట్టు అనమాట. సో దీన్ని షీట్ అంటారు, ఎస్క్యూఎల్ షీట్ అంటారు, ఆర్ కన్సోల్ అంటారు. ఇక్కడ మీరు క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీరు రాసిన కమాండ్స్ అనేవి డేటాబేస్ మీద ఇంపాక్ట్ అయ్యి మీరు టేబుల్ క్రియేట్ చేయమంటే టేబుల్ క్రియేట్ అయ్యింది, టేబుల్ డిలీట్ చేయమంటే టేబుల్ డిలీట్ అయ్యింది, డేటా ఇన్సర్ట్ చేయమంటే చేసిద్ది. ఏదైనా ఎనీ ఆపరేషన్ యూ కెన్ డూ బై యూజింగ్ దిస్ వర్క్ షీట్. క్లియర్? సేమ్ ఈ డిబిఓర్ అనేది దేనికి వాడతాం? మల్టిపుల్ డేటాబేసెస్ కనెక్ట్ అవడానికి వాడతాం. వెరస్ ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ ఓన్లీ పోస్ట్గ్రిస్, నాకు పీజీ అడ్మిన్ అని ఉంటుంది. సో ఇది ఓన్లీ నాకు దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఓన్లీ పోస్ట్గ్రిస్ డేటాబేస్ కనెక్ట్ అవడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ నేను కనెక్ట్ అయ్యి ఉన్నా కాబట్టి యూ కెన్ సీ లోకల్ సర్వర్ అని పెట్టాను. లెట్ మీ క్లిక్ ఆన్ ప్రాపర్టీస్. సో లెట్ మీ క్లిక్ ఆన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ హియర్. Okay, if you go to the connection, localhost 543T. So predefined user ఏంటి? Postgres అనమాట, మెయింటెనెన్స్ డేటాబేస్. సో ఇలా నేను ఈదర్ యూజింగ్ పీజీ అడ్మిన్ ఆర్ యూజింగ్ DBO ఐ కెన్ కనెక్ట్ విత్ ఎనీ డేటాబేసెస్. సో ఇక్కడ వరకు క్లియరా?
గో ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇన్ కేస్ మీ సిస్టమ్ లో కనుక ఈ ఈ పీజీ అడ్మిన్ కానీ పోస్ట్గ్రెస్ కానీ రన్ అవ్వకపోయినా, ఇన్స్టాలేషన్ జరగకపోయినా, సో ఆల్రెడీ నిన్న సాయి కృష్ణ గారు మీకు లింక్ గ్రూప్ లో షేర్ చేశారు. ఇదర్ యూ కెన్ యూజ్ దట్ వన్ ఆర్ యూ కెన్ యూజ్ దిస్ ఒరాకిల్ లింక్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి పోస్ట్గ్రెస్ ఆర్కిటెక్చర్ అనమాట. సో దీని గురించి అంతా ఇన్ డీటెయిల్డ్ గా వెళ్ళను, సింపుల్ గా వెళ్తా. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. వన్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్, అండ్ దెన్ దెర్ ఈస్ అప్లికేషన్ టాప్ ఆఫ్ ఇట్, అండ్ దెర్ విల్ బి ఏ ఫైల్స్ హియర్. సో ఈ ఫైల్స్ లో ఏంటంటే మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈ ప్రాసెసర్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి అంటే ఆ డేటాని క్వైరీని ఫెచ్ చేయడానికి కానీ, లేదా మీరు రాసిన క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ఈ ప్రాసెసర్ అనేవి హెల్ప్ అవుతాయి. సో దీని గురించి మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ దీని గురించి ఇంకా ఈ ఆర్కిటెక్చర్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను వాడే కొన్ని టెర్మినాలజీస్ మీకు అర్థం కావు. ఓకే, వన్స్ మన కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ సో డీప్ ఇన్ టు దిస్ ఆర్కిటెక్చర్ పార్ట్. బట్ ఇంటర్వ్యూలో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ, యూ మే గెట్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ యాజ్ ఎ సీక్వల్ డెవలపర్ గా మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, సో ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ పోస్ట్గ్రెస్ ఆర్కిటెక్చర్, ఆర్ ఇఫ్ యూ మీరు కనుక నేను ఒరాకిల్ మీద వర్క్ చేశానంటే ఒరాకిల్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమని, స్నోఫ్లేక్ మీద వర్క్ చేసా అంటే స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. కంపల్సరీ ఇంటర్వ్యూలో అలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా మన ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, సో మీరు నేర్చుకునే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇవి మల్టిపుల్ రోల్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ గోయింగ్ యాజ్ ఎ బిఏ డెవలపర్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ యాజ్ ఎ డేటాబేస్ అడ్మిన్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలపర్, మిషన్ లెర్నింగ్ డెవలపర్, ఈటీఎల్ డెవలపర్, డేటా సైంటిస్ట్, సో ఏ రోల్ తీసుకున్నా సో మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎస్క్యూఎల్ అంతా పైథాన్. సో దీస్ ఆర్ ద 2 main లాంగ్వేజెస్ యూ నీడ్ టు సర్వైవ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఈ రెండు వస్తే యూ క్యాన్ డూ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ ఇన్ దిస్ రోల్స్. మీరు ఈ రోల్లో ఏ వర్క్ అయినా చేయగలుగుతారు ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ అట్ పైథాన్ అండ్ సీక్వల్. సో యాజ్ ఎ బిఐ డెవలపర్ మీకు సీక్వల్ సరిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో యాజ్ ఎ డేటా ఇంజనీర్, ఓకే, ఆర్ ఈటీఎల్ డెవలపర్, సో వీటికి కంపల్సరీ మీకు పైథాన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో డేటా సైంటిస్ట్ కానీ, డేటా ఇంజనీర్ కానీ ఇలాంటి రోల్స్ కి సో సీక్వల్ పైథాన్ ఇస్ మ్యాండేటరీ. వెన్ ఇట్ కమ్స్ టు సీక్వల్ డెవలపర్ ఆర్ బిఏ డెవలపర్, సీక్వల్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో సీక్వల్ డెవలపర్ అనేది సరిపోతుంది మీకు. ఓకే, సో హియర్ కమ్స్ ద థింగ్. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? సో లేదని అనుకుంటున్నా. సో లెట్ మీ గో ఇన్ టు దట్ మెయిన్ టాపిక్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దెర్ విల్ బి ఏ డేటాబేస్. దేనికి వాడతాం? డేటాని స్టోర్ చేయడానికి వాడతాం. ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది డేటాబేస్ లో? ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్. ఓకే, టేబుల్ ఎలా స్టోర్ అవుతుంది? ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అంటే ఏంటంటే సింగిల్, దిస్ ఇస్ ద రో, వెరాజ్ కాలమ్ అంటే ఒక పర్టికులర్ ఐటమ్ ని కాలమ్ అంటారు. లెట్ మీ టేక్ దిస్ వన్ యాజ్ ఎగ్జాంపుల్. సో అజ్యూమ్ దిస్ ఇస్ ఎ టేబుల్, దిస్ ఇస్ ఎ స్టూడెంట్ టేబుల్. సో ఇక్కడ మనకి డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ రో, వాట్ ఈస్ కాలమ్ అంటే మీరు సింపుల్ గా ఎలా గుర్తు పెట్టుకుంటారంటే ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్, సో దాన్ని ఏమంటారంటే రో అంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రోల్. ఇక్కడ మీకు రోలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే పర్టికులర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్ ఐటమ్ ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేస్తాం? మనం రోస్ లో స్టోర్ చేస్తాం. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కాలమ్, సో ఇట్స్ నథింగ్ బట్ పిల్లర్స్ అనమాట. సో దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ నాకు కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరు ఫోన్ నెంబర్లు కావాలి, కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరి యొక్క ఈమెయిల్ ఐడీస్ కావాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? మనకి కాలంలో ఉంటుంది. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మనకి డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది డేటాబేస్ లో? డేటాబేస్ ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ టేబుల్లో స్టోర్ అవుతుంది. టేబుల్లో డేటాని మనం ఎలా స్టోర్ చేస్తున్నాం? రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ చేస్తున్నాం. రో అంటే ఏంటి? ప్లెయిన్ అన్నమాట. ప్లెయిన్ రోడ్ ఆర్ ఏ స్ట్రైట్ లైన్. సో దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? రోలో కంప్లీట్ ఒక ఐటమ్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు కాలం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిల్లర్. కాలం నథింగ్ బట్ ఇట్స్ ఏ పిల్లర్. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంటైర్ టేబుల్ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. స్టూడెంట్ సంబంధించిన అన్ని మార్క్స్ లిస్ట్ కావాలి, స్టూడెంట్ సంబంధించిన ఫోన్ నంబర్స్ కావాలి, స్టూడెంట్ సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ కావాలి. ఇవన్నీ నేను ఎక్కడ చెక్ చేసుకోగలను? ఐ కెన్ చెక్ ఎట్ ద కాలం లెవెల్. పర్టికులర్ స్టూడెంట్, పర్టికులర్ సాయి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి, మానస్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, పర్టికులర్ నరేష్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడ ఉంటుంది? ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ రో. సో
టేబుల్, మన డేటాని టేబుల్ ఎలా స్టోర్ చేస్తున్నాం, వీఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్ అంటాం. క్లియర్ కదా? సో ఎస్యూమ్ మీరు ఒక కాలేజ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, సమ్ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు, వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ మీకు ఒక పేజ్ ఉంటుంది, దీంట్లో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట. సో ఫిల్ చేసినప్పుడు ఏమైందంటే ఈ డేటా అనేది టేబుల్లోకి స్టోర్ అవ్వాలి. ఎలా స్టోర్ అవుతుంది? ఓకే, సో స్టోర్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఈ డేటాబేస్ డేటాని ఎలో చేసినప్పుడు ఇట్ విల్ వ్యాలిడేట్ ద డేటా టైప్. సో మనం ఏంటంటే ఈ డేటాను స్టోర్ చేయడానికి ఏవైతే కాలమ్స్ ని క్రియేట్ చేస్తున్నామో దానికి మనం మ్యాండేటరీగా కొన్ని కొన్ని డిఫైన్ చేయాలి. ఏమేంటంటే అవి కాలమ్ నేమ్, డేటా టైప్, ఎంత లెంత్ ఉన్న క్యారెక్టర్ని అలో చేయాలి. సో అండ్ దెన్ కన్స్ట్రెంట్స్ అని ఇంకో టాపిక్ ఉంది. సో కన్స్ట్రెంట్స్ నథింగ్ బట్ రూల్స్ అనమాట. ఈ టేబుల్ మీద లేదా ఈ పర్టికులర్ వాల్యూ మీద నేను ఏదైనా రూల్ రాయాలనుకుంటే ఐ విల్ రైట్ ఎట్ ద కన్స్ట్రెంట్ లెవెల్. సో కమింగ్ బ్యాక్, సో ఇక్కడ నేను ఏం చేసా, ఫామ్ ఫిల్ చేసా. సో ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏంటంటే, సో వీ విల్ డిఫైన్ ద డేటా టైప్స్. సో వచ్చే డేటా డేటా ఎలాంటి డేటా అనేది ముందు మనం ప్రీ డిఫైన్ చేయాలి. అంటే రాబోయేది నంబరా, క్యారెక్టరా, డేటా, లేదా ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ ఆర్ ఫాల్స్ నథింగ్ బట్ ఇప్పుడు సెక్స్ తీసుకోండి, సో మేల్ ఆర్ ఫీమేల్, సో ఇట్స్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో, రైట్? సో ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేయబోతున్నాం. సో దీన్ని మనం బులియన్ లో తీసుకుంటాం. అగైన్ కమింగ్ బ్యాక్, సో ఇఫ్ యు ఆర్ ట్రై, మీరు ఒక డేటాబేస్ లో కనుక డేటాను స్టోర్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏమేం కావాలి, వీ నీడ్ టు నో ద కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి నేమ్ తీసుకుని ఎక్కడ స్టోర్ చేయాలి, ఐ నీడ్ టు స్టోర్ ఎట్ ద నేమ్ అనే కాలమ్ దగ్గర స్టోర్ చేయాలి. సో దీని కాలమ్ నేమ్ ఏంటి? నేమ్. నెక్స్ట్, ఇది ఏ డేటా టైప్, స్ట్రింగా, న్యూమరికా, డేటా. సో ఆ డేటా టైప్ ని మనం డిఫైన్ చేయాలి. అండ్ దెన్ యా ఇదే. సో ఇలా మనం డేటాని అనేది స్టోర్ చేస్తాం. సో సో అగైన్ కమింగ్ బ్యాక్, సో కొంచెం బ్యాక్ వద్దాం మళ్ళీ. సో మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో డేటాను స్టోర్ చేయడానికి వీ కెన్ యూజ్ ఎక్సెల్, రైట్? వై వీ నీడ్ టు యూజ్ ద డేటాబేస్ అనేది ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. సో నేను మీకు ప్రీవియస్ గా చెప్పా, మనం ఎక్సెల్ యూజ్ చేయొచ్చు కదా డేటాను స్టోర్ చేయడానికి. వై వీఆర్ యూజింగ్ డేటాబేస్ రాదర్ దాన్ ఎక్సెల్. సో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. సో ఎక్సెల్ లో వచ్చేసప్పటికి మెయిన్ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎక్సెల్ కాంట్ హ్యాండిల్ హ్యూజ్ డేటా. ఇట్ కెనాట్ హ్యాండిల్ హ్యూజ్ డేటా. ఎక్సెల్ అనేది హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయలేదు. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి డేటా ఇంటిగ్రిటీ అనేది ఉండదు. డేటా ఇంటిగ్రిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎక్సెల్ శాంపుల్ యాడ్ చేసా చూడండి. ఎస్యూమ్ ఈ ఎక్సెల్ లో ఇది ప్రైస్ అనే కాలం అనుకోండి. బై మిస్టేక్ నేను ఏం చేసా, ఈ ప్రైస్ అనే కాలంలోకి నేమ్ అనేది ఇన్సర్ట్ చేశా. ఎక్సెల్ మీకు ఏదైనా ఎర్రర్ త్రో చేస్తుందా? ఓకే, నా క్వశ్చన్ అర్థం అవుతుందా? సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు వై వీ నీడ్ టు యూజ్ డేటాబేస్, వీ క్యాన్ యూజ్ ఎక్సెల్, రైట్? సో ఎందుకు ఎక్సెల్ బదులు నేను డేటాబేస్ ని యూజ్ చేయాలి అంటే మెయిన్లీ 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏం చెప్పా, ఎక్సెల్ అనేది హ్యూజ్ డేటాను హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవ్వదు. సెకండ్ ఏం చెప్పా, డేటా ఇంటిగ్రిటీ అని చెప్పా. సో డేటా ఇంటిగ్రిటీ అంటే మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్ ఆర్ కన్సిస్టెంట్ డేటాని ఇట్ నీడ్ టు బి ఇన్సర్టెడ్. ఓకే, కన్సిస్టెంట్ డేటానే ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో ఎస్యూమ్ దిస్ ఇస్ ఏ ప్రైస్ కాలం. ఈ ప్రైస్ అనే కాలంలోకి నేను నేమ్ ఇన్సర్ట్ చేస్తా. మనకి ఎక్సెల్ ఏమైనా ఎర్రర్ త్రో చేస్తా? చెయ్యదు. వెన్ ఇట్ కమ్స్ టు డేటాబేస్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో ఏ ఎర్రర్ త్రో చేస్తుంది? డేటా టైప్ వైలేషన్ ఎర్రర్ ని త్రో చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, మనం ఇన్ కేస్ ఏదైతే డేటా ఇన్సర్ట్ అవుతుందో అది ఎలాంటి డేటా అనేది మనం ప్రీ డిఫైన్ చేస్తాం బై యూజింగ్ డేటా టైప్ అనమాట. సో ఇలా మీరు డేటా టైప్ డిఫైన్ చేయడం వల్ల ఇన్ కేస్ మీరు ఈ ఐడి కాలంలో గనక ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ నేమ్ ఆర్ ఫోన్ నెంబర్ అనుకోండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఏమని త్రో చేస్తుంది? డేటా టైప్ వైలేషన్ అని చెప్పి మీకు ఒక ఎర్రర్ అనేది త్రూ చేస్తుంది అనమాట. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్. సో ఇందాక మనం చూసిందే క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్. సో అస్యూమ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ స్టూడెంట్ టేబుల్. నేను స్టూడెంట్ టేబుల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ మీ క్రియేట్ ద టేబుల్. క్రియేట్ టేబుల్.
So let me use schema name as batch 8 dot student. సో ఈ స్టూడెంట్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి మనకి కాలమ్స్. సో వీ హ్యావ్ ఏ రోల్ నంబర్. సో నథింగ్ బట్ ఐడి. లెట్ మీ పుట్ ఇంట్ హియర్ నేమ్ వేర్. సో ఎస్యూమ్ ఓన్లీ ఐఎమ్ పుట్టింగ్ ఓన్లీ దీస్ టూ కాలమ్స్. నేను ఇక్కడ ఏంటంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. సో దీంట్లో నేను ఏం పెడుతున్నా అంటే ఓన్లీ ఐడి అనే నేమ్ అనేది మాత్రమే పెడుతున్నా. సో లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇఫ్ యూ సీ హియర్ అప్డేటెడ్ రోస్ 0, ఎగ్జిక్యూషన్ టైం క్వైరీ ఎగ్జిక్యూట్ అయింది. సో లెట్ మీ ఇన్సర్ట్ డేటా హియర్. ఇన్సర్ట్ into. So let me insert data into this particular table. Okay. So let me put value 1 comma 1. సో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. ఇన్ కేస్ నేను దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తున్నా. నేను ఐడి కాలంలోకి నేమ్ మాత్రమే పంపిస్తున్నా. వాట్ ఐఎమ్ సెండింగ్ ఐడి ప్లేస్ లోకి నేను నేమ్ మాత్రమే సెండ్ చేస్తున్నా. వాట్ ఇట్ విల్ డూ, ఇప్పుడు ఏం చేసిందో చూద్దాం. ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఏమని చెప్తుంది, ఇన్వాలిడ్ ఇన్పుట్ సింటాక్స్. ఓకే. సో ఇక్కడ నేనేం చేసా, నంబర్ ఉన్న డేటా టైప్ లోకి ఏదైతే ఐడి అనే ఐడి కాలమ్ కి డేటా టైప్ ఏంటి, న్యూమరిక్ డేటా టైప్. ఈ న్యూమరిక్ డేటా టైప్ లోకి నేను ఏం వాల్యూ పాస్ చేస్తున్నా, స్ట్రింగ్ వాల్యూ పాస్ చేస్తున్నా. సో డేటాబేస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ నాట్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద డేటా. ఇట్ విల్ త్రో ద ఎర్రర్, ఇన్వాలిడ్ ఇన్పుట్ టైప్. సో ఇలా మీరు డేటాబేస్ ఇంటిగ్రిటీ అనేది క్రియేట్ చేయొచ్చు. క్లియర్ రైట్? అర్థమవుతుందా? డేటా టైప్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అనేది అర్థమవుతుంది కదా. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అప్ టు హియర్? ఇక్కడ వరకు ఏదైనా ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో కమింగ్ బ్యాక్. ఓకే. సో మీరు ఇన్ కేస్ ఆల్రెడీ ఎక్సెల్ తో ఫెమిలియర్ అయితే యూ కెన్ ఎస్యూమ్ ఏవైతే మీకు ఇక్కడ మెటా డేటా ఉంటుందో దీన్ని హెడర్ అంటారు. ఏవైతే డేటా ఉంటుందో ఇది నార్మల్ టేబుల్లో స్టోర్ చేసే డేటా అవుతుంది. సో మనం ఎక్సెల్ లో కూడా డేటాను ఎలా స్టోర్ చేస్తాం, రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ చేస్తాం. మనకి ఇక్కడ షీట్స్ ఉంటాయి కదా. సో షీట్స్ నథింగ్ బట్ టేబుల్స్ అన్నమాట. సో ఆల్రెడీ మీరు ఎక్సెల్ తో వర్క్ చేస్తే మీరు ఎలా ఎస్యూమ్ చేస్తారంటే కింద ఏవైతే షీట్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ మీ షీట్ లో స్టోర్ చేస్తున్నారో ఎస్యూమ్ ఇట్స్ ఏ టేబుల్. ఏవైతే ఈ హెడర్స్ ఉన్నాయో దీన్ని మనం టేబుల్ ఏమంటాం, మెటా డేటా అంటాం. క్లియర్ రైట్? సో మనకి డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, రోస్ అండ్ కాలమ్ లో స్టోర్ అవుతుంది. దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, ఇట్ విల్ బి ఇన్ ద మెటా డేటా. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి, వీ నీడ్ టు నో ద కాలమ్ నేమ్, డేటా టైప్ అండ్ దెన్ లెంత్ ఆఫ్ ద డేటా టైప్. క్లియర్ కదా? క్లియర్. సో వెళ్దాం ముందుకి. ఏదైనా డౌట్ ఉందా? సో ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, డేటా టైప్స్ అనమాట. సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పా మనకి డేటా టైప్స్ అనేవి మెయిన్లీ 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్. ఏవైతే నెంబర్ వాల్యూస్ తో మనం డీల్ చేస్తామో దాన్ని ఏమంటారు, న్యూమరిక్ డేటా టైప్ అంటారు. ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ స్ట్రింగ్ డేటా టైప్, స్ట్రింగ్ వాల్యూస్ తో కనుక మనం డీల్ చేస్తుంటే సో దట్ ఈస్ కాల్డ్ ఏ స్ట్రింగ్ డేటా టైప్ ఆర్ క్యారెక్టర్ డేటా టైప్. నెక్స్ట్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ డేట్ వాల్యూస్. సో డేట్ వాల్యూస్ తో కనుక మీరు డీల్ చేస్తుంటే సో వీ హ్యావ్ ఏ డేట్ డేటా టైప్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద బూలియన్ వన్. సో ఎందుకు వాడతాం ఈ బూలియన్ అనేది, సో టు స్టోర్ ద చెక్ బాక్సెస్ ఉంటాయి కదా మనకి ఫార్మ్స్ లో, ఎస్ఆర్ నో అనేది. సో అలాంటి వాల్యూస్ స్టోర్ చేయడానికి మనం ఏ డేటా టైప్ వాడతాం, బూలియన్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? ఇక్కడ వరకు క్లియరా? ఓకే. సో విల్ గో వన్ స్టెప్ ఫర్దర్. సో అగైన్ న్యూమరిక్ డేటా టైప్ లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే స్మాల్ ఇంట్, ఇంట్, బిగ్ ఇంట్, డిసిమల్, న్యూమరిక్, రియల్, ఇలా మల్టిపుల్ ఉన్నాయి. ఇవి దేనికి యూజ్ అవుతాయి ఒకసారి చెప్తున్నా చూడండి. నేను ఇన్సర్ట్ చేసే వాల్యూ రేంజ్ కనుక నాకు తెలుసుంటే ఓకే, సో దెన్ ఐ కెన్ చూస్ వన్ ఆఫ్ ద ఇంటీజర్ అనమాట. ఇదర్ ఐ కెన్ చూస్ స్మాల్ ఇంట్, బిగ్ ఇంట్, స్మాల్ ఇంట్, అదే నార్మల్ ఇంట్, ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు నేను ఇన్సర్ట్ చేయబోయే వాల్యూ తెలియకపోతే సో దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ గో విత్ ద బిగ్ ఇంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఫోన్ నంబర్, సో విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఐ నీడ్ టు చూస్. ఆన్లైన్ సంబడి టెక్స్ట్ మీ ఇన్ ద చాట్. సో నేను ఫోన్ నంబర్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇక్కడ ఉన్న డేటా టైప్ లో స్మాల్ ఇంట్ సెలెక్ట్ చేసుకోవాలా, బిగ్ ఇంట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇంట్ సెలెక్ట్ చేసుకోవాలా? పేస్ట్ మీ ఇన్ ద చాట్. ఉన్నారా?
ఒకసారి అవైలబుల్ ఉంటే ఎస్ అని టైప్ చేయండి చాట్లో. క్లాస్ వింటున్నారా సార్? క్లాస్ వింటే ఎస్ అని టైప్ చేయండి. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఏ, యా, క్వశ్చన్ ఏంటంటే, నేను ఆ టేబుల్లోకి ఏదైతే టేబుల్ ఉందో దాంట్లో ఆ నేను ఫోన్ నంబర్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫోన్ నంబర్ ఇన్సర్ట్ చేయడానికి నాకు ఆల్రెడీ దాని రేంజ్ తెలుసు. ఫోన్ నంబర్ ఎంత ఉంటుంది రేంజ్? ఇట్ ఈస్ అ టెన్ డిజిట్స్ న్యూమరిక్ వాల్యూ. సో అది 10 డిజిట్స్ న్యూమరిక్ వాల్యూ కాబట్టి నేను ఇక్కడ 3 ఇంట్స్ ఉన్నాయి. ఏమేంటి అవి? స్మాల్ ఇంటీజర్ ఉంది, నార్మల్ ఇంటీజర్ ఉంది, బిగ్ ఇంటీజర్ ఉంది. సో ఈ మూడిట్లో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఫోన్ నంబర్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే? ఇక్కడ బిగ్. వాటి రేంజెస్ కూడా డిఫైన్ అయి ఉన్నాయి. ఒక్కసారి రేంజెస్ చూసి ఫోన్ నంబర్ కాలంలోకి డేటా ఇన్సర్ట్ చేయడానికి నేను ఏ ఇంటీజర్ సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి. జస్ట్ చెప్పడం అంటే జస్ట్ చార్ట్ లో పేస్ట్ చేయండి ఏ ఇంటీజర్ అయితే కరెక్ట్. ఇంటా, స్మాల్ ఇంటా, ఇంటా, బిగ్ ఇంటా, ఈ మూడిట్లో నేను ఏ డేటా టైప్ ని చూస్ చేసుకోవాలి? యా, కరెక్ట్ మానస్, యు ఆర్ కరెక్ట్. సో ఎందుకు బిగ్ ఇంట్, వై నాట్ ఇంట్ అంటే ఇంట్ ఒక రేంజ్ ఎక్కడ వరకు ఉంది? -2 టు +2 2 వరకు ఉంది. బట్ మన ఫోన్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇట్ మే స్టార్ట్ విత్ 6, ఇట్ మే స్టార్ట్ విత్ 7, ఆర్ ఇట్ మే స్టార్ట్ విత్ 9. సో ఇక్కడ ఏంటంటే రేంజ్ అనేది దాటిపోతుంది. ఇంట్ అనేది ఎక్కడ వరకే సపోర్ట్ చేస్తుంది? ఓన్లీ +2 2147483647 వరకే సపోర్ట్ చేస్తుంది. బట్ మన ఫోన్ నంబర్స్ ఎలా ఉంటాయి? 6000000 అలా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే రేంజ్ దాటిపోతుంది కాబట్టి ఐ నీడ్ టు గో విత్ ద బిగ్ ఇంటీజర్, నాట్ ఐ కెనాట్ గో విత్ ద ఇంట్ వాల్యూ. క్లియర్ కదా? సో నాకు గనక ఇన్సర్ట్ అయ్యే వాల్యూ రేంజ్ తెలిస్తే దాన్ని బట్టి నేను ఇక్కడ డేటా టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఇన్ కేస్ నాకు ఇన్సర్ట్ చేయబోయే వాల్యూ రేంజ్ తెలియనప్పుడు ఐ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద బిగ్ ఇంట్ అనమాట. క్లియర్? అర్థమవుతుందా? Let me show you. Let me create a table X here. Create table. Let me create some dummy table here. Student 3. Assume. So I want to put phone number column here. నేను ఇక్కడ ఏ కాలం పెడతాం? Phone number. So I'm using only int as a data type. Or let me put small int here. Small int. కరెక్టేనా? స్మాల్ ఇంట్ కలిపి ఉంటాయి. సో డేటా టైప్ ని స్పేసెస్ అని ఇవ్వలేం కాబట్టి లెట్ మీ క్రియేట్ దిస్ టేబుల్. Okay, let me insert some value here. Okay, so I want to insert some phone number here, right? So phone number insert చేద్దాం అనుకుంటున్నా. Let me insert 121. Okay, let me execute. ఈ query error వస్తుందా రాదా? So you can paste me in the chat. ఈ query error వస్తుందా? రాదు. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ ద వాల్యూ రేంజ్ బిట్వీన్, ఈ రేంజ్ ఏదైతే ప్రీడిఫైన్డ్ రేంజ్ ఉందో 32768 నుంచి 32767 మధ్యలో ఈ వాల్యూ ఉంది కాబట్టి దేర్ విల్ బి నో ఎర్రర్ హియర్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఉండదు. బట్ వెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఏ హ్యూజ్ వాల్యూ, దెన్ వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, ఏమని వస్తుంది? స్మాల్ ఇంట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. సో మీరు ఎక్కడ వరకు ఇన్సర్ట్ చేయగలరు వాల్యూని? అప్ టు ఈ రేంజ్ వరకు మాత్రమే మీరు ఇన్సర్ట్ చేయగలరు. ఇదర్ -32768 నుంచి 32767 వరకు. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్సర్టింగ్ 32768 ఇన్సర్ట్ చేసినా ఇట్ విల్ త్రో ద ఎర్రర్. క్లియర్ కదా? సో ఇక్కడ మీకు ప్రీడిఫైన్డ్ రేంజెస్ ప్రకారం మీరు డేటా టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీకు రేంజ్ అనేది తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు? యూ విల్ గో విత్ ద బిగ్ ఇంట్ డేటా టైప్. Am I clear? So clear కదా? Anyone having any doubts? So you can ask the questions. మీరు క్వశ్చన్ అడగవచ్చు ఏదైనా డౌట్ ఉంటే. Okay, let me go into the next point. సో నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూమరిక్ డేటా టైప్ లో ఇంకొక డేటా టైప్ ఉంది. అదేంటంటే డెసిమల్ అన్నమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ డేటా టైప్ అన్నమాట. దీంట్లో కొంచెం కొత్తగా కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో డెసిమల్ వాల్యూస్, డెసిమల్ ఆర్ న్యూమరిక్ రెండు ఒకటే.
అసలు వేరియేషన్ అనేది ఏమి ఉండదు. సో యూ కెన్ యూదర్ యూజ్ డెసిమల్ ఆర్ న్యూమరిక్, రెండు ఒకటే పని చేస్తే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి డెసిమల్ ఆర్ న్యూమరిక్ పి కామా ఎస్. పి అంటే ప్రెసిషన్, ఎస్ అంటే స్కేల్. సో మీరు ఎంటైర్ వాల్యూ యొక్క లెంత్ ఎంత ఉండాలనేది పిలో డిఫైన్ చేస్తారు, డెసిమల్ వాల్యూ ఎంత ఉండాలనేది ఎస్ లో డిఫైన్ చేస్తారు అనమాట. ఓకే, సో న్యూమరిక్ ఆర్ డెసిమల్ పీ కామా ఎస్. ఇఫ్ యు ఆర్ ఇన్సర్టింగ్ మోర్ దాన్ దిస్, మీరు ఎస్ వాల్యూ గనక ఇఫ్ యు ఆర్ ఇన్సర్టింగ్ మోర్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ గివెన్ పీ యాజ్ ఎ 10, ఎస్ యాజ్ ఎ 4. నౌ ఇఫ్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఎస్ వాల్యూ మోర్ దాన్ 4, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 ని నేను ఇన్సర్ట్ చేశాను, అప్పుడు డేటాబేస్ ఏం చేస్తుంది అంటే వీటిని ట్రిమ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ట్రిమ్ చేసిద్ది అనమాట. మీరు ఎంత డెసిమల్ వాల్యూస్ ఇచ్చినా సరే ఇట్ విల్ ఇన్సర్ట్ ద ఓన్లీ 4 డిజిట్స్ వాల్యూ. ఇది మీరు 4 డిజిట్స్ వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి మాత్రమే ఎలో చేస్తుంది. ఇఫ్ యు ఆర్ గివింగ్ మోర్ దాన్ 4 డిజిట్స్ ఆల్సో ఇట్ విల్ ట్రిమ్ దట్ పర్టికులర్ వాల్యూ. ఇట్ విల్ అలౌ యూ, ఇట్ విల్ ఓన్లీ ఇన్సర్ట్ 4 డిజిట్స్ ఎస్ వాల్యూ. క్లియర్ కదా? సో లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్ హియర్. Let me create one dummy table, one more dummy table here. Create table, some dummy table here. So let me put some test column, test one, and the one is decimal. Decimal or numeric, ఏది ఇచ్చినా కరెక్టే. So let me go with the, let me go here. Test one, numeric p comma s. P let me give as a 10, comma s as a 3. Okay, let me create a table. So I have created a table, some dummy table here. So let me insert some value here. So value వచ్చేసి, so let me put 1 to 1 comma some s. ఇక్కడ ఏంటి? సో ఇక్కడ మనం ఏం చెప్పాం? డిఫైన్ గా లెంత్ అంతా డిఫైన్ చేసాం, రేంజ్ అనేది 3 వరకు మాత్రమే డిఫైన్ చేసాం. బట్ వైల్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద వాల్యూ నేను ఏంటి మోర్ దాన్ 3 ఇచ్చాను. లెట్ మీ ఇన్సర్ట్. సో ఇక్కడ మీకు ఏ ఎర్రర్ రాదనమాట, వాల్యూ విల్ బి ఇన్సర్టెడ్. సో వాల్యూ ఇన్సర్ట్ అయింది. బట్ ఇఫ్ యూ సీ ద టేబుల్, టేబుల్ ఎలా ఇన్సర్ట్ అయింది అంటే, లెట్ మీ కాల్ దిస్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచ్ స్టూడెంట్ ఫర్. సో మీరు ఇక్కడ చూస్తే ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ గివెన్ మోర్ దాన్ 3 డెసిమల్ వాల్యూస్, టేబుల్లో ఇన్సర్ట్ అయ్యేటప్పుడు మాత్రం ట్రిమ్ అయ్యి ఏవైతే ఎస్ లో ఉన్న రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ వరకు మాత్రం ఇట్ విల్ అలౌ యూ టు ఇన్సర్ట్ ద డేటా. ఈవెన్ దో మీరు ఆ రేంజ్ బయట ఇచ్చినా సరే ఇట్ విల్ ట్రిమ్ ద వాల్యూ అండ్ ఇట్ విల్ స్టోర్ ఓన్లీ 3 డెసిమల్ వాల్యూస్. సో దిస్ ఇస్ something different from other data types. So it will not throw any error. It will trim the value and it will store the values if you are defining with డెసిమల్ ఆర్ న్యూమరిక్. సో రెండు ఒకటే. సో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సో 99% సేమే ఉంటాయి. సో దీని గురించి అంతగా డిస్కస్ చేయాల్సింది ఏం లేదు. కమింగ్ బ్యాక్, సో వీ హ్యావ్ ఏ సీరియల్, ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఏ ఫ్లోట్ డబల్. సో వీ హ్యావ్ ఏ ఫ్లోట్ డబల్ ఉన్నాయి. సో ఇవి దేనికి వాడతాం అంటే నథింగ్ బట్ డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయడానికి వాడతాం. ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ 6 digits p value like precision, you go with the real. If you are going with more than 6, you go with the double. So you will nothing but price store చేయడానికి ఏవైతే డెసిమల్ వాల్యూస్ ని హ్యూజ్ ప్రిసిషన్ ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేయడానికి we go with the real and double. When it comes to Oracle, MySQL లో వీటిని ఎలా కాల్ చేస్తారంటే ఫ్లోట్ టు డబుల్ అంటారు అనమాట. When it comes to Postgres, it will be called as a real and double. I'm sorry, రియల్ అండ్ డబుల్ అంటాం. క్లియర్ కదా? ఇది దేనికి వాడతాం అంటే డెసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి. మోర్ దాన్ 6 ప్రెసిషన్స్ ఉన్నాయి లేదా మోర్ దాన్ 15 ప్రెసిషన్స్ ఉన్న వాటిని స్టోర్ చేయడానికి వి గో విత్ ద రియల్ అండ్ ద డబల్ డేటా టైప్స్. క్లియర్ కదా? ఓకే, సో దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్ సీరియల్. సో దీని గురించి మనం కన్స్టెంట్స్ దగ్గర డిస్కస్ చేద్దాం. ఇవి ఆటో ఇంక్రిమెంట్స్ అనమాట. నేను వాల్యూ ఏది ఇన్సర్ట్ చేయట్లేదు, అప్పుడు ఏం జరుగుతుందంటే డేటాబేస్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ సమ్ వాల్యూ అనమాట. సో అది ఎలా జరుగుతుంది అనేది మనం కన్స్టెంట్స్ దగ్గర డిస్కస్ చేద్దాం. ఎట్ ప్రెసెంట్ సో వీ హ్యావ్ ఏ డేటా టైప్స్. దేనికి వాడతాం? డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి వాడతాం. సో దాంట్లో మనం న్యూమరిక్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. క్లియర్ కదా? నెక్స్ట్ వి గో ఫర్ ద క్యారెక్టర్ డేటా టైప్స్. ఇవి దేనికి వాడతాం అంటే క్యారెక్టర్ వాల్యూస్ ఆర్ స్ట్రింగ్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి వి యూస్ క్యారెక్టర్ డేటా టైప్. సో దీంట్లో మనం ఎక్కువ వాడేవి ఏంటంటే క్యార్, వార్ క్యార్, టెక్స్ట్.
ఈ మూడే ఎక్కువ యూజ్ చేస్తాం. ఈవెన్ దో మనకు వేరే ఉన్నా సరే మన రియల్ టైంలో వాడే మెయిన్లీ 3 అనమాట. ఏమేంటి అవి? క్యార్, వేర్ అండ్ ద టెక్స్ట్. ఓకే. సో క్యార్, వేర్ రెండు సేమే అనమాట. వేరియబుల్ డేటాని స్టోర్ చేయడానికి వాడతాం. సో వేరియబుల్ డేటా నథింగ్ బట్ స్ట్రింగ్ డేటా అంటే టెక్స్ట్ అవ్వచ్చు, న్యూమరిక్ వాల్యూ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. వీటిని ఏంటంటే స్ట్రింగ్ వాల్యూస్ అంటారు. సో ఈ స్ట్రింగ్ వాల్యూస్ స్టోర్ చేయడానికి మనం ఏ డేటా టైప్ వాడతాం? ఈదర్ వీ కెన్ యూస్ క్యార్ ఆర్ వేర్. ఓకే. ఇఫ్ యు ఆర్ గోయింగ్ యాజ్ ఎ 3 years ఎక్స్పీరియన్స్ గై, మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ రావచ్చు. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్ అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది అనమాట. సో రెండు స్ట్రింగ్ వాల్యూస్ స్టోర్ చేయడానికి వాడతాం. బట్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్ అని అడిగితే, సో వెన్ ఎవర్, సో అజ్యూమ్ యూ హ్యావ్ క్రియేటెడ్ 2 columns. ఓకే. ఏ అనే కాలమ్ క్రియేట్ చేశారు, బి అనే కాలమ్ క్రియేట్ చేశారు. రెండింటిలో నేమ్స్ స్టోర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలమ్ కి మీరు క్యార్ డేటా టైప్ ఇచ్చారు, రెండో కాలమ్ కి యూ హ్యావ్ గివెన్ వేర్ డేటా టైప్. సో ఇక్కడ ఏంటంటే మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేశారు. యూ టేక్ ద సైజ్ అనమాట. ఆ టేబుల్ ఉన్న రెండు కాలమ్స్ సైజ్ కనుక తీస్తే క్యార్ అనేది ఎక్కువ ఉంటుంది, వేరే వేర్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే క్యార్ ఏం చేస్తుంది అంటే, రెజ్యూమ్ యూ హ్యావ్ గివెన్ లెంత్ యాజ్ ఎ 10. సో మీరు ఒక ఈ కాలంలోకి 10 వాల్యూని ఇన్సర్ట్ చేయడం మాత్రమే ఎలా చేయాలని చెప్పి డేటాబేస్ చెప్పారు. సో ఎజ్యూమ్ మీరు 3 వాల్యూ ఉన్న డేటాని పాస్ చేశారు కాలంలోకి. ఎజ్యూమ్ ఏబిసి అనేది పాస్ చేశారు. ఏవైతే రిమైనింగ్ స్పేస్ ఉందో 7 ఎంటీ ఉంది కదా, ఆ 7 ఎంటీ ప్యాడింగ్ తో స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే రెజ్యూమ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కేబీ అనుకోండి. ఇఫ్ యు ఆర్ స్టోరింగ్ ఏబిసి ఇన్ ఏ క్యార్ డేటా టైప్, ఇట్ విల్ టేక్ 10 KB. వెన్ ఇట్ కమ్స్ టు వేర్ అది ఎంత తీసుకుంటుంది అంటే ఇట్ విల్ టేక్ ఓన్లీ 3 KB ఆఫ్ డేటా. సో మీకు ఏంటంటే స్పేస్ కి ప్యాడింగ్ ఇచ్చి స్పేస్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట క్యార్ లో. వెన్ ఇట్ కమ్స్ టు వేర్ ఎంత వాల్యూ అయితే ఇన్సర్ట్ చేస్తారో అక్కడ వరకు మాత్రమే డేటాను స్టోర్ చేస్తుంది. ఏదైతే రిమైనింగ్ లెంత్ ఉంటుందో దానికి ఏ మెమరీ అనేది ఎలికేట్ అవ్వదు వేర్ లో. వెన్ ఇట్ కమ్స్ టు క్యార్, ఎంటైర్ స్ట్రింగ్ విల్ బి స్టోర్డ్. ఇఫ్ యు ఆర్ పాసింగ్ నథింగ్ ఆల్సో, ఇట్ విల్ యూస్ సమ్ ప్యాడింగ్ ఇచ్చి అక్కడ ఒక స్పేస్ కూడా ఒక మెమరీ అనేది ఎలికేట్ చేస్తుంది అనమాట క్యార్ అనే డేటా టైప్. సో మీకు రియల్ టైంలో ఏంటంటే క్యార్ అనేది వాడడం ఎక్కువ, వేర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు? వేర్ ఏంటంటే మెమరీ వేస్టేజ్ అనేది ఉండదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ 10 లెంత్ క్యారెక్టర్ అయితే అది ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 లెంత్ అనమాట. రిమైనింగ్ 90 విల్ నాట్ బి వేస్టెడ్. వెన్ ఇట్ కమ్స్ టు క్యార్ ఏంటంటే 90 ఏవైతే 90 ఉందో స్పేస్ రిమైనింగ్ ఉందో దానికి ప్యాడింగ్ ఇచ్చి మెమరీ వేస్టేజ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు మనం క్యార్ ఎగ్జాక్ట్ గా వాడతాం అంటే ఫిక్స్డ్ లెంత్ ఉన్న వాల్యూస్ కోసం మాత్రమే క్యార్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. ఏజ్యూమ్ దెర్ ఇస్ ఎ జెండర్ ఏముంటుంది మనకి, ఇదర్ ఎంఆర్ఎఫ్ అని ఉంటుంది. సో అలాంటి వాల్యూస్ ని మనం స్టోర్ చేయడానికి మనం ఏ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం? క్యార్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు వేర్, సో ఏదైనా ఫిక్స్డ్ లెంత్ గా తెలియనప్పుడు మనం వి గో విత్ ద వేర్ అనమాట. సో అర్థమైంది కదా? సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ద లాస్ట్ వచ్చేసి టెక్స్ట్ అనమాట. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ హ్యూజ్ డేటా, హ్యూజ్ డిస్క్రిప్షన్ స్టోర్ చేయడానికి నేను టెక్స్ట్ అనే డేటా టైప్ ని వాడతా. ఇక్కడ లెంత్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి సో ఐ గో విత్ ద టెక్స్ట్ డేటా టైప్. క్లియర్ కదా? వేరాజ్ రిమైనింగ్ అన్నిటికీ మనం దేన్ని యూజ్ చేస్తాం అంటే క్యార్ మాత్రమే యూజ్ చేస్తాం, సారీ వేర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకు? మెమరీ వేస్టేజ్ అనేది ఉండదు కాబట్టి. క్లియర్? ఏదైనా డౌట్ ఉందా? సో లెట్ మీ గో హియర్. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లో వాడాలని చెప్పా? ఫిక్స్డ్ లెంత్ ఉన్నప్పుడు మాత్రమే క్యార్ డేటా టైప్ ని వాడాలని చెప్పా. సో లెట్ మీ క్రియేట్ ఫస్ట్ నేమ్, డేటా టైప్ విల్ బి వేర్, అండ్ అగైన్ జెండర్. సో జెండర్ కి ఏం వాడతాం? క్యార్ అనేది యూజ్ చేస్తాం. సో ద లెంత్ విల్ బి 1. సో లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్. సో ఇప్పుడు నేను ఈ ఆల్రెడీ టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇఫ్ ఐ అగైన్ క్రియేట్ ది స్టూడెంట్ ఫర్, ఇట్ విల్ త్రో ద ఎర్రర్ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సారీ. సో లెట్ మీ క్రియేట్ దిస్ టేబుల్. ఎర్రర్ ఏమైనా త్రో చేస్తుంది? సో జెండర్ దగ్గర కామా మిస్ అవుతుంది. లెట్ మీ పుట్ కామా హియర్. సో స్టూడెంట్ 4 ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఈ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందని మాత్రం చెప్తుంది. సో యూ కెనాట్ క్రియేట్ సేమ్ టేబుల్, ఒకే టేబుల్ నేమ్ తో ఉన్న, యూ కెనాట్ క్రియేట్ ఏ టేబుల్ విత్ సేమ్ నేమ్ అనమాట. ఆల్రెడీ ఆ టేబుల్ నేమ్ తో కనుక టేబుల్ ఉంటే ఇట్ విల్ నాట్ అలౌ యూ టు క్రియేట్ విత్ సేమ్ నేమ్ ఒక టేబుల్. అర్థమవుతుంది కదా? సో లెట్ మీ చేంజ్ ద టేబుల్ నేమ్ టు 5. లెట్ మీ క్రియేట్ హియర్.
సో టేబుల్ క్రియేట్ అయింది. లెట్ మీ ఇన్సర్ట్ సమ్ వాల్యూ హియర్. సో టేబుల్ నేమ్ రాంగ్ ఇచ్చా. లెట్ మీ కరెక్ట్ ద టేబుల్ నేమ్. వాల్యూ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇంతే అనమాట. సో ఇక్కడ మనం నేమ్స్ కానీ ఈమెయిల్ ఐడీస్ కి, ఫోన్ నంబర్స్ కి, ఈవెన్ ఫోన్ నంబర్స్ కూడా మనం వేర్ క్యారీ డిఫైన్ చేస్తాం. ఎందుకు ఎవరైనా చెప్పగలరా? సో ఇన్ రియల్ టైమ్ సినారియో విల్ నాట్ యూస్ ఫోన్ నంబర్స్ కి మనం వేర్ క్యారీ డేటా టైప్ వాడతాం రాదర్ దాన్ బిగ్ ఇంట్. ఎందుకు? ఎనీవన్ కెన్ టెల్. మానస్, కెన్ యూ ట్రై? ఫోన్ నంబర్ కాలమ్ కి నేను ఐ విల్ గో విత్ ద వేర్ క్యార్, ఐ విల్ నాట్ గో విత్ ద బిగ్ ఇంట్. ఎందుకు? ఓకే, లెట్ మీ టెల్ యూ. న్యూమరిక్ డేటా టైప్ అనేది ఏంటంటే ఇట్ విల్ అక్సెప్ట్ ఓన్లీ నంబర్స్. న్యూమరిక్ డేటా టైప్స్ అనేవి ఓన్లీ నంబర్స్ మాత్రమే అలో చేస్తాయి. ఇట్ విల్ నాట్ అలో యూ టు ఇన్సర్ట్ స్ట్రింగ్ ఆర్ ఏ స్ట్రింగ్ వాల్యూస్ కానీ, క్యారెక్టర్ వాల్యూస్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ న్యూమరిక్ డేటా టైప్ అనేది అలో చేయదు. వెన్ ఇట్ కమ్స్ టు ఫోన్ నెంబర్ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది? +91. నథింగ్ బట్ ప్లస్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ +91 ఇంటూ ద కాలమ్, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. డేటా టైప్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో మోస్ట్లీ మనం ఫోన్ నంబర్స్ కానీ, ఈమెయిల్ ఐడీస్ కానీ, నేమ్స్ కానీ మోస్ట్లీ వి యూస్ క్యార్, వేర్ క్యార్. వెన్ వి యూస్ క్యార్, మనకి ఆ లెంత్ అనేది ఫిక్స్డ్ అని తెలిసినప్పుడు మాత్రమే వి గో విత్ ద క్యార్. ఓకే, లేదంటే 99% ఆల్ ద కేసెస్ వి గో విత్ ద వేర్ క్యార్ డేటా టైప్ ఓన్లీ. ఐ క్లియర్? సో కెన్ ఐ గో ఇన్ టు ద నెక్స్ట్ వన్? సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి డేట్ డేటా టైప్ అనమాట. ఈ డేట్ డేటా టైప్ అనేది దేనికి వాడతాం అంటే, ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ ద డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాల్యూ క్రియేటెడ్ ఆర్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్, ఇలాంటి ఏవైతే డేట్ కాలమ్స్ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడానికి లేదా వాటిని స్టోర్ చేయడానికి మనం ఏ డేటా టైప్ యూస్ చేస్తాం? వి యూస్ డేట్ డేటా టైప్. సో దీంట్లో మనకు వచ్చేసి మెయిన్లీ 4 ఉన్నాయి. అవి ఏంటంటే, డేట్ వాల్యూ స్టోర్ చేయడానికి వి యూస్ డేట్ డేటా టైప్. టైం వాల్యూ స్టోర్ చేయడానికి మనం ఏం వాడతాం? టైం డేటా టైప్ వాడతాం. నెక్స్ట్ టైం స్టాంప్ అంటే ఏంటంటే, సో కరెంట్ డేట్ అండ్ టైం స్టోర్ చేయడానికి వాట్ వి యూస్ టైం స్టాంప్ అనమాట. ఓకే, టైం స్టాంప్, టైం స్టాంప్స్ రెండు ఒకటే మీనింగ్ అనమాట. బట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ టైం స్టాంప్ కి టైం స్టాంప్స్ కి, ఓకే, ఇక్కడ మీరు డేటాబేస్ లో ఒక డేట్ అండ్ టైం ని పంపించారు. మీరు ఏ డేటా టైప్ ని పంపించినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ హోస్టెడ్ ఇన్ ద యుఎస్, ఓకే, ఈ అప్లికేషన్ ఎక్కడ హోస్ట్ అయ్యింది? యుఎస్ లో ఉంది కాబట్టి పోస్ట్గ్రెస్ ఏం చేస్తుంది అంటే, అక్కడ డేట్ అండ్ టైం కి దాన్ని కన్వర్ట్ చేసి ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ. సో అలా కన్వర్ట్ చేయడానికి మనం ఏ డేటా టైప్ వాడతాం? టైం స్టాంప్స్ అనేది యూస్ చేస్తాం. వేరాజ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు టైం స్టాంప్, అది ఏం చేస్తుంది అంటే, మీరు ఏ డేటా టైప్ ని డేట్ అండ్ టైం పాస్ చేస్తారో డైరెక్ట్ గా దాన్ని స్టోర్ చేస్తుంది అనమాట. వేరాజ్ టైం స్టాంప్స్ ఏం చేస్తుంది? అక్కడ ఉన్న డేట్ అండ్ టైం కి కన్వర్ట్ చేసి ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో ఉండి సో కరెంట్ డేట్ అండ్ టైం ని సర్వర్ లోకి ఇన్సెర్ట్ చేశాను. అది స్టోర్ అయ్యేటప్పుడు ఎలా స్టోర్ అవుతుందంటే, యుఎస్ లో మిడ్ నైట్ అయింది కాబట్టి ఎజ్యూమ్ ఇట్స్ 3 o'clock, ఇట్ విల్ స్టోర్ యాజ్ 3 o'clock అనమాట. సో అది మేజర్ డిఫరెన్స్ టైం స్టాంప్ కి టైం స్టాంప్స్ కి. నెక్స్ట్ ఇంటర్వెల్ అనేది టైం డిఫరెన్స్ వాడతారు. ఇది మనం ఫర్దర్ గా ఫంక్షన్స్ దగ్గర డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ క్రియేట్ డేట్ అండ్ టైం స్టాంప్ హియర్. లెట్ మీ క్రియేట్ ఎ టేబుల్. క్రియేట్ table student 6. Let me create a student 6. Okay, so assume there is a name, there is a gender. Let me put some other values. Date of birth. So దీనికి ఏ డేటా టైప్ వాడాలి? డేట్ డేటా టైప్ వాడతాం. ఏ డేటా టైప్ వాడతాం? డేట్ డేటా టైప్ వాడతాం. లేదా లెట్ మీ పుట్ డేట్ డేటా టైప్. ఓకే, నౌ క్రియేటెడ్ ఎట్, ఈ వాల్యూ, ఈ రికార్డు ఎప్పుడు క్రియేట్ అవుతుంది తెలుసుకోవడానికి మనం ఏం వాడతాం? వి యూస్ టైం స్టాంప్. టైం స్టాంప్ అనేది యూస్ చేస్తాం. ఓకే, let me default, let me go up to here only. I'll not go much deeper. So let me create this one. So student 5 already exists. So we need to change the table, or we can drop the table now. So మనం అలాగో క్రియేట్ టేబుల్ చూసాం కాబట్టి డ్రాప్ టేబుల్ నేమ్. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ టేబుల్ ని డ్రాప్ చేసిద్ది అనమాట.
అంటే డిలీట్ చేసేస్తుంది, కంప్లీట్ గా టేబుల్ ని డిలీట్ చేస్తుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ, సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, సో ఆ టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. లెట్ మీ క్రియేట్ నౌ. సో లెట్ మీ ఇన్సర్ట్ సమ్ డేటా హియర్. ఓకే, మెయిల్ కామా. సో లెట్ మీ సీ ద ఫార్మేట్, డేట్ అండ్ టైం ఫార్మేట్ ఎలా ఉంది. ఇయర్, డేట్. సో లెట్ మీ గో 1995 01 or 04 18, comma. Let me go with the timestamp 2025 04 25. Time వచ్చేసి let me assume 04 24 00 seconds. Let me insert this one. Select star from table name. కంగారు పడద్ది, క్రియేట్ ఇన్సర్ట్ క్వైరీస్ వీటి గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో నేను ప్రెసెంట్ ఓన్లీ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దాని జోలికి వెళ్ళట్లా. సో ఇక్కడ మీరు చూస్తే యూ క్యాన్ సీ హియర్. ఓకే, సో ఫస్ట్ నేమ్ అనేది ఏంటిది, ఇట్స్ ఏ, ఇక్కడ మీరు చూడండి వేర్కార్ డేటా టైప్. జెండర్ అనేది ఏంటి, వేర్కార్ డేటా టైప్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏంటి, డేట్ డేటా టైప్. క్రియేటెడ్ అనేది ఏంటిది, టైం స్టాంప్ డేటా టైప్. సో ఇలా మీకు ఎగ్జిక్యూషన్ క్వైరీలోనే సో ఈ కాలం ఏ డేటా టైప్ అనేది మీకు మెటా డేటాలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో లాస్ట్ వన్ వచ్చేసి బూలియన్ అనమాట, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇది చెక్ బాక్స్, నథింగ్ బట్ చెక్ బాక్స్ కింద వాడతారు. సో దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. విల్ ఎండ్ అప్ ద క్లాస్ హియర్. సో రేపు వచ్చేసేపటికి మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆ మెయిన్ ఈ టేబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ టేబుల్స్ ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, వీటి గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఆల్. డౌట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, రిమైనింగ్ పీపుల్ కెన్ లీవ్.